దేవరా సినిమాని చూసి మూవీకి మరి ఎంతో అద్భుతంగా ఉందంటూ థియేటర్ బయటకు వస్తున్నారు ఆర్కే రోజా. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి రోజా ఇప్పుడు దేవరా సినిమాని థియేటర్లో చూసి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం పొలిటికల్గా ఖాళీగా ఉన్నటువంటి రోజా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా అయితే మారుతోంది. సో ప్రస్తుతం దేవరా సినిమాకి సంబంధించినటువంటి లుక్స్ చూసి ఫిదా అయిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. సో దేవరలో నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి విజయం సాధించారంటూ చెప్తున్నారు. మొత్తానికి ఈ పార్ట్ని రెండుగాని ఎందుకు చేశారో నాకు అర్థమైందని, క్లైమాక్స్ చూస్తేనే అది క్లారిటీ వచ్చిందంటూ చెప్తున్నారు. కాబట్టి ఇదేనటువంటి తర్వాత అంచు మరి సెకండ్ పార్ట్కి కీలకంగా మార్చుకున్నారు. సో సినిమాలోని గ్రాండియర్ అలాగే విజువల్స్కి హుక్ పాయింట్ అయితే హెల్ప్ అయింది. సో దేవరా విషయంలో ఆ హుక్ పాయింట్ని చూస్తూ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందని, స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉందంటూ చెప్తున్నారు రోజా. సో 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో రిలీజ్ కాబట్టి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ కోసం అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం సినిమాని థియేటర్లో చూసి పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ చెప్తున్నారు మన రోజా. సో మొత్తానికి రోజా అయితే మరి నిజంగా దేవరా ఎలా ఉంది అంటూ ఖచ్చితంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి ఆ విషయానికి ఒక్కటే మాట చెప్పారు. ఎన్టీఆర్ సినిమా ఖచ్చితంగా ఎలా ఉన్నా చూసేయచ్చు, బ్లాక్ బస్టర్ అంటూ రోజా గారు చెప్తూ దేవరా సినిమా భారీ వసూలు సాధిస్తుందని, ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నంబర్ 1 హీరో అంటూ చెప్తున్నారు రోజా.